హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి ఏపీఎస్సీ నుంచి అయితే మనకి ఏపీ లాస్ట్ సెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఏపీ లాస్ట్ సెట్ నుంచి అయితే మనకి డౌన్లోడ్ ర్యాంక్ కార్డు రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈరోజు. యాక్చువల్గా మనం నెక్స్ట్ మంత్లో వస్తాయి అనుకున్నాం, కానీ ఈసారి ఎర్లీగానే రిలీజ్ చేశారు. మనం డౌన్లోడ్ ర్యాంక్ కార్డు మీద క్లిక్ చేసి ఇక్కడ రిజిస్టర్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, అలానే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ర్యాంక్ కార్డ్ అనేది ఇలాగ రిలీజ్ అవుతుంది ఫ్రెండ్. ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి 44 మార్క్స్ వస్తే ఇక్కడ 7657 మార్క్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ర్యాంక్ అనేది వచ్చింది 44 మార్క్స్కి. చూసుకుంటాం ఫ్రెండ్స్. సేమ్ ఈ ర్యాంక్ కార్డ్ అనేది ప్రింట్ తీసుకొని ఒక కాపీ అనేది ఉంచుకోండి ఫ్రెండ్స్. అలానే మనకి డాక్యుమెంట్స్ చూసుకుంటే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఒక వీడియోలో రెడీ చెప్తాను ఫ్రెండ్స్. మీరు కౌన్సిలింగ్ టైంకి డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోండి. ర్యాంక్ కార్డ్ చూసుకునేటప్పటికి ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ప్రింట్ కాపీ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అలానే డిగ్రీ ఇంటర్మీడియట్ మెమో, మార్క్స్ మెమో ఉండాలి. అలానే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి. అలానే ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉండాలి ఫ్రెండ్స్. అలానే స్టడీ సర్టిఫికేట్స్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్. అలానే ఆధార్ కార్డు కాపీ, క్యాస్ట్ సర్టిఫికేటు, ఏమైనా స్పోర్ట్స్ కానీ, ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, ఒకవేళ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే పీడబ్ల్యూ కానీ, మైనారిటీ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ ఇవి రెడీ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి కౌన్సిలింగ్ టైంకి ఇబ్బంది లేకుండా ఉంటారు. వీలోపు రెడీ చేసుకొని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.